జై అమరావతి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని. ఈరోజు కళ్ళ పండగ రోజండి. నిజంగా ప్రజలకి మంచి విషయం అండి. నిజంగా మరి ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారుతాయని ఎక్కడా లేదండి ప్రపంచంలో. మరి అట్లాంటి జగన్మోహన్ రెడ్డి అట్లాంటి భయభ్రాంతులు చేశాడు ప్రజల్ని. ఎవరండి ప్రజల్ని మోసం చేసింది 5 సంవత్సరాలు? ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. 11 సీట్లు ఇచ్చినా కూడా ప్రజలు ఇంకా ప్రజలకు అండగా ఉండేవాళ్ళు. మీరు ఇక్కడ జరిగే అన్యాయం గురించి మాట్లాడవచ్చు. ఏమైనా జరుగుతుంటే ఇక్కడ ఎంత మా ఎస్టీలు మా బీసీలు మా వాళ్ళు అని అంటారండి. ఒక్క రోజన్నా మీ ఉద్యమంలో పాల్గొన్నారండి. 500 రూపాయలు బిర్యానీ ప్యాకెట్ ఇస్తామన్నా ఇవాళ మరి రైతుల పక్కనే వాళ్ళు ఉన్నారండి. మా రైతులు బజాట్లో కూర్చున్నారు. మా రైతులు బయటికి రాలేదు ఏనాడు. మరి వాళ్ళ పొలాలు రాష్ట్రం కోసం ఇచ్చారు. వాళ్ళకి అండగానే మేము ఉంటాం. 5 సంవత్సరాలు కాకపోతే తర్వాత బతికే సంవత్సరాలు చాలా ఉంటాయని ఎవరైనా మళ్ళీ మేము వస్తే అసెంబ్లీలో పెట్టి తీర్మానం మేము రద్దు చేయలేమా అని చెప్పి మాట్లాడుతాం. ఏందయ్యా మీరు వచ్చేది? ఇంకా ఇక ఒకసారి వచ్చారు, ఇంకా రెండోసారి రావాలా? మీరు తల్లకిందులైనా కూడా ఇక రారు. మీరు రావటానికి మీరు ఎప్పుడు ఎలక్షన్ మొదలు పెట్టినా కూడా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మరి వార్డులుగా అన్నిటికీ మేమే పోటీ చేస్తాం. అమరావతి రైతు మహిళలను ఇక ఈ తన్ని బయట కూర్చోబెట్టావు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మేము మాత్రం ఇక రాజ్యాంగంలో కూడా పాల్గొంటానికి ముందడుగులోనే ఉంటాం. అంత తప్పితే మీ వెనకాడు ఏదేదే లేదు. నువ్వు ఉన్నంతకాలం మేము ఉంటాం, మేము ఉన్నంతకాలం నువ్వు ఉంటావు. నువ్వు వచ్చే పనే లేదు. ఇక 7 సంవత్సరాలు సీఎంగా చేసాడు, రాజధానిలో ఎటువంటి వర్కులు జరగలేదని చెప్పి మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు ఏమీ లేదు. ఇక్కడ బూడిద తప్పితే బూడిద మిగిల్చాడు. గుంటలు రోడ్లు కూడా తొంగిపోయాడు. సిగ్గుమాలినాడు. మా మట్టి మా ఈసికి కూడా అమ్ముకున్నాడు. ఇంకా ఈయనకంటే సమాధానాలు చెప్పాలంట. వాకౌట్లు చేయడం, గవర్నమెంట్ జీతాలు తీసుకొని బతుకుతున్నారు. కార్లు కానించి డబ్బు కానించి అన్నీ మేము ఎవరి రూపాయి తీసుకోకుండా మా ఎక్కడన్నారు రాష్ట్ర రాజధానికి ఇచ్చి మీరు అబద్ధాలు ఆడేదానికెళ్ళి ప్రశ్నలు సమాధానాలు చెప్పుకొని మాకు సమాధానం చెప్పలేవు. ఎవరికో చెబుతావు ఉంటాయి. ఎక్కడి నుంచో డబ్బు తీసుకోవచ్చు. మీ జేబులో పెట్టినట్టేడా. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఎంత ఉమ్మేస్తున్నారో చూడు. నువ్వు నీ ఇంట ఆడవాళ్ళకే న్యాయం చేయాల. నీ ఇంట్లో ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకన్నా న్యాయం చేయి. ముందు కడుపు మండిపోతుంది. ఇక మేము అనరాని మాటలు మాట్లాడతాం. మేము పడతాము కానీ మితిమించామంటే ఇల్లు ముట్టడేసిపోతాం. జై అమరావతి.